రేపైతే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ అయిన ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇదైతే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ ఇండియా అని చెప్పుకోవచ్చు. అలానే జింబాబ్వే కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకైతే సెమీఫైనల్స్‌కి వెళ్ళడానికి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక ఈవెన్ మన ఇండియా అయితే ఎక్కువ రన్స్ మార్జిన్‌తో గెలిచినట్లయితే చాలా ఎక్కువగా పుష్కలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఏ టీమ్ ఓడిపోతే ఆ టీమ్ డైరెక్ట్‌లీ ఔట్ ఆఫ్ ద సెమీఫైనల్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్‌లో టాప్ 5 బ్యాటిల్స్ విషయానికొస్తే ముందుగా అయితే బ్రెయిన్ బెనిట్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా అని చెప్పుకోవచ్చు. జింబాబ్వేకి చెందిన బ్రెయిన్ బెనిట్స్ అయితే చాలా బ్యూటిఫుల్ యంగ్‌స్టర్ అని చెప్పుకోవచ్చు. అతడైతే చాలా మంచిగా ఆడుతున్నాడు. ఈ టీ20 వరల్డ్ కప్‌లో అతడు ఒకే ఒక్కసారి ఔట్ అయ్యాడు. అదే వెస్టిండీస్ పైన. అంతకుముందు అతడు ఎప్పుడే కానీ ఔట్ కాలేదు. శ్రీలంక పైన 50+ కొట్టాడు. ఆస్ట్రేలియా, ఒమాన్ లాంటి పెద్ద పెద్ద కంట్రీస్ పైన కూడా 50+ కొట్టి అతడు నాట్ ఔట్‌గా నిలిచాడు. అంటే నాట్ ఎన్ ఈజీ జాబ్. ఇటువంటి టీ20 వరల్డ్ కప్స్‌లో ప్రతి ఒక్కరు స్ట్రాంగ్‌గా తయారొస్తారు వాళ్ళ బౌలింగ్ ప్రాక్టీసెస్‌తో. అలానే బ్యాటర్స్‌ని వాళ్ళని డెమాలిష్ చేద్దాం అన్న థాట్‌లో అయితే వస్తారు. అలానే న్యూ బాల్ స్వింగ్ అవుతుంది. ఇతడు ఓపెనర్ అయ్యిండి. న్యూ బాల్‌ని స్వింగ్‌ని కంట్రోల్ చేసి ఇంత బాగా ఆడాడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. ఇతనికైతే డెఫినెట్‌లీ మన బుమ్రా సరైన మొగుడు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మన బుమ్రా లాస్ట్‌లో సౌత్ ఆఫ్రికా మ్యాచ్‌లో చూసుకున్నట్లయితే అందరూ చాలా వరకు తడబడినా కూడా మన జస్ప్రీత్ బుమ్రా అయితే ఆ రివర్స్ స్వింగ్, ఆ స్వింగ్‌తో యార్కర్స్‌తో పవర్ ప్లేలోనే 2 వికెట్లు తీసి పెట్టాడు. కాబట్టి డెఫినెట్‌లీ బ్రెయిన్ బెనిట్‌ని ఇబ్బంది పెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఈవెన్ బ్రెయిన్ బెనిట్ కూడా కౌంటర్ అటాక్ చేయొచ్చు. లేదా అతన్ని నెగోషియేట్ చేసి అదర్ ఎండ్ ఇంకో బౌలర్లని అటాక్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి బ్రెయిన్ బెనెట్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెడ్లియెస్ట్ మ్యాన్‌గా అయిపోతాడేమో అనిపిస్తుంది నాకైతే. ఇక నెంబర్ 2 విషయానికొస్తే సికందర్ రాజా వర్సెస్ వరుణ్ చక్రవర్తి అని చెప్పుకోవచ్చు. సికందర్ రాజా కూడా నెంబర్ 4లో వచ్చి అతడు కూడా చాలా మంచి బ్యాటింగ్ చేస్తూ, పవర్ హిట్టింగ్ చేస్తూ మ్యాచ్‌ని అయితే చాలా వరకు గెలిపించడానికి జింబాబ్వేని చాలా క్లోజ్‌గా తీసుకెళ్తున్నాడు. ఈవెన్ మన సైడు వరుణ్ చక్రవర్తి చూసుకున్నట్లయితే లాస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా పైన ఒకడే ఒక హాఫ్ డే కనిపించింది. ఆ తర్వాత అంతకుముందు ఎప్పుడే కానీ అతనికి ఒక హాఫ్ డే అయితే లేనే లేదు. ప్రతి మ్యాచ్‌లో అతడు ఎంత లేదన్నా 2 వికెట్లు తీసి పెట్టేవాడు. కాబట్టి ఈ మ్యాచ్‌లో జింబాబ్వే పైన అతడు ఒక పెద్ద థ్రెట్ కాబోతున్నాడు జింబాబ్వే ప్లేయర్స్. ఈవెన్ అతన్ని చాలామంది ఆడకపోయి ఉండవచ్చు. అలానే జింబాబ్వే ప్లేయర్స్‌కు అడ్వాంటేజ్ ఏమన్నా ఉందా అంటే వాళ్ళ కెప్టెన్ సికందర్ రాజా కూడా ఒక మిస్టీరియస్ స్పిన్నర్ కాబట్టి అతన్ని ఫేస్ చేసి ఉంటే ఇతన్ని కొంచెము వేరియేషన్స్‌ని పిక్ చేయడం కొంచెం ఈజీగా అయ్యి ఉండవచ్చేమో. లేదంటే చాలా కష్టం వరుణ్ చక్రవర్తిని బీట్ చేయడం, అలానే పిక్ చేయడం. ఇక బ్యాటిల్ నెంబర్ 3 విషయానికొస్తే అభిషేక్ శర్మ వర్సెస్ ది బౌలర్ సికందర్ రాజా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లకైతే చాలా టీంలు చాలా వరకు ఓపెనింగ్ ఓవర్ నుంచి ఆ ఆఫ్ స్పిన్నర్‌ని తీసుకొచ్చి ఆ టెంప్టింగ్ బౌల్స్ అయితే వేపిస్తున్నారు. మీరు నెదర్లాండ్స్‌తో చూసుకున్నా కూడా సేమ్ అదే టాక్టిక్స్ యూజ్ చేశారు. అలానే పాకిస్తాన్ అదే టాక్టిక్స్ యూజ్ చేసింది. అలానే సౌత్ ఆఫ్రికా కూడా అదే టాక్టిక్స్ యూజ్ చేసింది. కాబట్టి డెఫినెట్‌లీ ఈ జింబాబ్వే కూడా ఆ ఆఫ్ స్పిన్నర్ అయిన సికందర్ రాజాని తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలానే ఇషాన్ కిషన్ కూడా ఆ ఆఫ్ స్పిన్నర్‌లని ఇనీషియల్లీ అంత కంఫర్టబుల్‌గా ఆడలేడు. ఎందుకంటే మనం లాస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా పైన చూసినట్లయితే అతడు ఎడెన్ మాక్రమ్‌ని అయితే అంత కంఫర్టబుల్‌గా ఆడలేదు. కాబట్టే ఫస్ట్ ఓవర్‌లో ఔట్ అయిపోయాడు. డెఫినెట్‌లీ ఇదైతే ఒక మాస్టర్ ప్లాన్ ఉండవచ్చు అని నాకు అనిపిస్తుంది. కాబట్టి మన అభిషేక్ శర్మ మరియు ఇషాన్ కిషన్ చాలా నెగోషియేట్ చేసినట్లయితే ఆ ఫస్ట్ 2-3 ఓవర్స్ కొంచెం సీ ఆఫ్ చేసినట్లయితే ఆ తర్వాత మన వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఎవరి వల్ల కాదు ఆపడం. ఇక బ్యాటిల్ నెంబర్ 4 విషయానికొస్తే శివం దుబే వర్సెస్ ముజర్బానీ అని చెప్పుకోవచ్చు. ముజర్బానీ అయితే అతని హైట్ ఆల్మోస్ట్ 7 ఫీట్ ఉన్నంత వరకు ఉంటుంది. అతడు అంత మంచి హైట్ ఉంది కాబట్టి అతడు ఎక్స్ట్రా బౌన్స్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయగలడు. వేరాజ్ మన శివం దుబే విషయానికొస్తే అతడు విత్ ద బ్యాట్ చాలా మంచి ఫామ్‌లో అయితే కనిపిస్తున్నాడు. కానీ ఫాస్ట్ బౌలర్స్ ఎప్పుడైతే తన రిప్స్ అటాక్ చేస్తారో తన హెడ్‌ను అటాక్ చేస్తారో అతడైతే చాలా టెంటేటివ్‌గా కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి డెఫినెట్‌లీ ముజర్బాన్ని ఆ ఎక్స్ట్రా బౌన్స్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి శివం దుబేని చాలా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అఫ్‌కోర్స్ శివం దుబే స్పిన్నర్ల పైన చాలా మంచిగా ఆడుతున్నాడు. ఈ టీ20 వరల్డ్ కప్‌లో 2 బిగ్ ఇన్నింగ్స్ కూడా వచ్చాయి. కానీ ఈ మ్యాచ్ అయితే నాకైతే తెలిసి స్ట్రగుల్ అవుతాడేమో అని నాకైతే అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అతడు స్ట్రగుల్ కాకుండా చాలా మంచిగా ఆడితే మన ఇండియాకు చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ ముజర్బాని చూసినట్లయితే చాలా మంచి బౌలింగ్ అయితే కనబరుస్తున్నాడు విత్ ద డెప్త్ బాల్ అలానే విత్ ద న్యూ బాల్‌తో. ఇక బ్యాటిల్ నెంబర్ 5 విషయానికొస్తే హార్దిక్ పాండ్యా వర్సెస్ బ్రాడ్ ఎవాన్స్ అని చెప్పుకోవచ్చు. వీరిద్దరి మధ్యన కూడా ఒక టాప్ నాచ్ బాటిల్ చూసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మన హార్దిక్ పాండ్యా పవర్ఫుల్ హిట్టర్. అది నేనేం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరూ చూస్తూనే ఉన్నారు. అలానే బ్రాడ్ ఎవెన్ అనేవాడు చాలా మంచి బౌలింగ్ వేస్తున్నాడు. ఈవెన్ ద గ్రేట్ ఆస్ట్రేలియా టీంని అయితే ఏకంగా 4 వికెట్లు తీసి పడేశాడు అతని వేరియేషన్స్‌తో. అతని దగ్గర అయితే ఒక డిఫరెంట్ స్లోర్ వన్ ఉంది. అందరూ అయితే స్లోర్ వన్
గ్రిప్ చేస్తారో బాల్‌ని లాస్ట్ మినిట్‌లో రోల్ చేస్తారో, అలానే ఇతడైతే డిఫరెంట్‌గా ఒక ఫింగర్‌తోనే పట్టుకొని సీమ్‌ని రిలీజ్ చేస్తున్నారు. అందరూ 2 ఫింగర్‌లతో సీమ్‌ని పట్టుకుంటే, ఇతడు ఒక ఫింగర్‌తో పట్టుకొని ఆ పేస్‌ని రెడ్యూస్ చేసి చాలా డిఫరెంట్‌గా అయితే కనిపిస్తున్నాడు. అది కూడా రిలీజ్ చేసేటప్పుడు బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ రిలీజ్ చేస్తున్నాడు. చాలా కష్టమవుతుంది బ్యాటర్‌లకు. ఇఫ్ ఇన్ కేస్ అతడు సీమ్ పైన ల్యాండ్ అయినట్లయితే అది డీవియేట్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ హార్దిక్ పాండ్యా అయితే ఈ సీజన్ బ్యాట్‌తో అయితే అంత మంచిగా అయితే అనిపించలేదు ఈ వరల్డ్ కప్‌లో. బౌల్‌తో అయితే చాలా మంచిగా కనిపిస్తున్నాడు గానీ, బ్యాట్‌తో ఒక బిగ్ ఇన్నింగ్స్ వచ్చింది, అది కూడా చిన్న టీమ్ పైన. కాబట్టి మనవాడు హార్దిక్ పాండ్యా చాలా ప్రాక్టీస్ చేయవలసి ఉంది. లేదంటే డెఫినెట్‌లీ హెడ్ వర్క్స్ అయితే ఇతన్ని తీసి పడేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ మరెన్నో వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థాంక్ యూ ఫర్ ఇట్. హావ్ ఎ నైస్ డే.